హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు డ్రింక్ బాటిల్స్ తో కొన్ని మంచి టిప్స్ అయితే చూసేద్దాము. డ్రింక్ అయిపోయిన తర్వాత వీటిని మహా అయితే వాటర్ పడడానికి మాత్రమే యూజ్ చేస్తారు, కానీ వీటితో మనకి చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయండి. వీటిని యూజ్ చేస్తూ మనం మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. అలాంటి టిప్స్ అయితే ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాము. ఇక్కడ నేను 3 బాటిల్స్ తీసుకున్నానండి. పైన వీటికున్న స్టిక్కర్లను అయితే తీసేయాలి. ఇప్పుడు ఈ బాటిల్ ని అడుగు నుంచి ఒక 1 ఇంచ్ పైకి కట్ చేసి తీసేయాలండి. ఇట్లా నేనైతే సిజర్ తోనే కట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు సిజర్ తో కట్ అవ్వలేదు అనుకుంటే చాకుని హీట్ చేసి కూడా కట్ చేసుకోవచ్చు అండి. అట్లనే బాటిల్ పై పార్ట్ కూడా కట్ చేసి తీసేయాలి. ఇది కూడా కొంచెం సమానంగా ఉండేటట్టుగా నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఇట్లానే నేను 3 బాటిల్స్ ని కూడా కింద పార్ట్ పై పార్ట్ కూడా కట్ చేసి తీసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న బాటిల్ ని పైన ఒక 1 ఇంచ్ ఇట్లా వదిలేసి కింద నుంచి మాత్రం చుట్టూ కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. మీకు ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. పైన మాత్రం 1 ఇంచ్ గ్యాప్ అట్లా వదిలేసి సన్న సన్న లైన్స్ కింద కట్ చేసుకోవాలన్నమాట. జాయింట్స్ మాత్రం అట్లానే ఉండాలండి, సపరేట్ చేయకూడదు. ఇట్లానే మొత్తం 3 బాటిల్స్ ని కూడా కట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఇట్లా అన్నమాట. మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో బాటిల్స్ ని అయితే మూడింటిని కూడా ఇట్లా కట్ చేసుకున్నాను. ఇట్లా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాటిల్ ని ఇట్లా ఒక్కసారి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఒక పెద్ద లైన్ కింద వస్తాయి అన్నమాట. ఈ మూడింటిని కూడా ఇట్లానే కట్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ లోనే ఇట్లా కట్ చేస్తాం అనుకోండి, మనకి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అందుకనేసి లాస్ట్ లో కట్ చేసుకోండి, సరిపోతుంది. అప్పుడు మనకి ఈ చిన్న లైన్స్ కట్ చేసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక ఇనుప స్టిక్ అయితే తీసుకున్నానండి. మీ దగ్గర ఇనుపది లేదంటే ప్లాస్టిక్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఒక కర్ర లాంటిదైనా తీసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇది కొంచెం పొడవుగా ఉండేటట్లుగా అయితే చూసుకోండి, మరి చిన్న స్టిక్ కాకుండా. నేను తీసుకున్నది ఏంటంటే తడిబట్ట కర్రకి వస్తుంది కదండి ఇనుప స్టిక్, అది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే అది పోయింది, సో అందుకని ఇది నాకు వేస్ట్ గా ఉంటుంది కదా అనేసి నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. ఈ ఇనుప స్టిక్ కి మనం బాటిల్స్ ని ఏవైతే చిన్న చిన్న లైన్స్ కింద కట్ చేసుకున్నాం కదా, ఈ బాటిల్ పై పార్ట్ అయితే ఇక్కడ మనం ప్లాస్టర్ వేస్తున్నాం కదండి, అక్కడికి వచ్చేటట్లుగా చూసుకోవాలి. ఫస్ట్ ఒక బాటిల్ చుట్టేసి అప్పుడు ప్లాస్టర్ వేసుకోవాలన్నమాట. ప్లాస్టర్ వేసిన తర్వాత మళ్ళీ పైన ఇంకొక బాటిల్ చుట్టుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా చుట్టుకుని ప్లాస్టర్ వేసుకోవాలి. మీరు అనుకోవచ్చండి ఇన్నిసార్లు ప్లాస్టర్ వేయడం ఎందుకు, 3 కలిపి ఒకసారి చుట్టేసి ప్లాస్టర్ వేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. సో అలా అయితే స్ట్రాంగ్ గా ఉండదండి, తొందరగా ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇట్లా వేసుకున్నారంటే అసలు ఊడే ఛాన్సే ఉండదండి, చాలా బాగుంటుంది. అంతేనండి, మనం తాగి పడేసే వేస్ట్ డ్రింక్ బాటిల్ తో ఇంత చక్కగా మూజకర్ర అయితే రెడీ చేసుకున్నాము. చూడండి ఎంత బాగుందో చూడడానికి. అసలు మీరు చెప్తే గానీ తెలియదు అనమాట ఇది ఇంట్లో తయారు చేసింది అనేసి. సో బయట కొన్నట్టే ఉందండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ టిప్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే ఇల్లు దులుపుకునే కర్ర ప్రతి ఒక్కరికి అవసరమేనండి. బయట కొని డబ్బులు వేస్ట్ చేసుకోకుండా ఇట్లా వేస్ట్ బాటిల్ తో మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లనే బాటిల్ మూతలు, బాటిల్ కట్ చేసిన అడుగు పార్ట్స్ ఉన్నాయి కదండి, వాటితో కూడా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. అవి కూడా చూసేద్దాం, వచ్చేసేయండి. ఇక్కడ ఒక బాటిల్ మూత తీసుకొని చాకు హీట్ చేసి అటు ఇటు కూడా కట్ చేసి మిడిల్ లో ఒక చిన్న ముక్క అనేది తీసేస్తున్నానండి. ఇట్లా మధ్యలో మనకి ఒక వేలు పట్టేంత గ్యాప్ అయితే ఉండాలన్నమాట. అట్లనే ఇంకొక బాటిల్ మూత తీసుకొని ఒక మేక్ ని హీట్ చేసి దీనికి హోల్స్ అయితే పెడుతున్నానండి. అలాగే ఇంకొక పావించి గ్యాప్ ఇచ్చి ఇంకొక హోల్ కూడా పెట్టుకోవాలి. ఇట్లానే మనం ఎక్కడైతే హోల్ పెట్టుకున్నామో దానికి స్ట్రైట్ గా మళ్ళీ ఇంకొక 2 హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇట్లా అన్నమాట. అలాగే ఇక్కడ సన్నటి ఇనప ఊసలాంటివి తీసుకొని ఇక్కడ హోల్స్ పెట్టుకున్నాం కదండి, ఒక హోల్ నుంచి స్ట్రైట్ గా ఉన్న హోల్ లోకి దించిన తర్వాత పక్కన ఇంకొక హోల్ పెట్టుకున్నాం కదా దాంట్లోంచి, అలాగే దానికి స్ట్రైట్ గా ఉన్న హోల్ నుంచి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కిందకి ఎక్స్ట్రా ఉన్న ఊసని ఒకటి లెఫ్ట్ సైడ్ కి ఒకటి రైట్ సైడ్ కి ఇట్లా వంకీల కింద తిప్పుకోవాలి. ఇట్లా రెడీ చేసుకున్న బాటిల్ మూతలకి డబల్ టేప్ ని అయితే అంటించుకుందామండి. ఇక్కడ మనం 2 బాటిల్ మూతల్ని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇట్లా రెడీ చేసుకున్న బాటిల్ మూతల్ని నేను కిచెన్ లో అంటిస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే స్టైల్స్ మూలన మేక్ వేసుకోవడానికి అవదనమాట. ఒక బాటిల్ మూత అయితే మనకి స్పూన్స్ తగిలించుకున్న ఆర్గనైజర్ గా రెడీ అయిందండి. చూడండి చక్కగా మనకి
మేకులు కొట్టే అవసరం లేకుండా ఇలా బాటిల్ మూతకి చక్కగా మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొక బాటిల్ మూతేమో నేను సిజర్ పెట్టుకున్నానండి. చిన్నపిల్లలు ఉంటే గనక ఇట్లా కత్తెరలు దొరకకుండా మనం పైన ఇట్లా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట. ఇదైతే మనకి కిచెన్ లోనే కదండి, బెడ్రూమ్ లో కానీ హాల్లో గానీ పెట్టుకుంటే కిచెన్ అట్లాంటివన్నీ కూడా తగిలించుకోవడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. బాటిల్ కి అడుగున కట్ చేసుకున్న పార్ట్స్ అయితే ఇలా నేను పప్పు దినుసులు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే వీటిలో మనం ఎలాగో ఒక చిన్న కప్పు లాంటిది ఎలాగ వేసుకుంటాం కాబట్టి నేనైతే వీటిని ఇట్లా యూజ్ చేస్తున్నాను. ఇంకొకటి అయితే నేను గిన్నెలు తోముకునే సింక్ దగ్గర అయితే పెట్టుకుంటున్నానండి. ఫ్లాట్ గా ఉన్న దాంట్లో సబ్బు పెట్టామంటే తొందరగా కరిగిపోతుంది. కానీ బాటిల్ కి కిందకి చిన్న డిజైన్ కింద రావడం వల్ల వాటర్ అనేది కిందకి దిగిపోయి సబ్బు ఎక్కువ రోజులు వస్తుంది. చూసారు కదండి, తాగి పడేసే డ్రింక్ బాటిల్ తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఈ రోజు టిప్స్ లో మీకు ఏ టిప్ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, టాటా.